ఆయన పరుండినటువంటి ఆ పశువుల పాక దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పశువుల తొట్టి దగ్గరికి వచ్చినప్పుడు మరి వారు పూజించే ముందు ఏం చేశారు అంటే వారు తీసుకొచ్చినటువంటి పెట్టెలు విప్పారంటండి. దేవుడు స్తోత్రం. ఎంతమంది జ్ఞానులు? ఒక ఆయన అన్నాడు నలుగురు అన్నాడు. నలుగురు అంటే ఎవరంటే ఆ నాలుగో జ్ఞానం లేదా? హల్లెలూయా. ప్రియులారా, ఒక జ్ఞాని ఏం చేశాడు తన పెట్టెలో అంటే గోళము, ఒక జ్ఞాని మరొక జ్ఞాని తన పెట్టెలో సాంబ్రాణి, మరి ఒక జ్ఞాని బంగారం తీసుకొచ్చారు. అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇలాగా? ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థం తీసుకురావడం ఏంటి అసలు అనేది మనం ఆలోచన చేస్తే, సాంబ్రాణి దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. పిల్లలు ఎప్పుడైనా చట్టు పిల్లలకు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారు? సాంబ్రాణి వేస్తారు కదా. సాంబ్రాణి దేనికి గుర్తండి? పరిశుద్ధత. మరి యాజకుడు కూడా ధూపార్తి వేయడానికి, ఆ సువర్ణ ధూపార్తి వేయడానికి ఏం ఉపయోగించాడు? సాంబ్రాణి. మరి లోకాసువార్తలో చూస్తున్నాం కదా, తన తరగతి చొప్పున యాజక ధర్మం జరిగించేటువంటి వాడు ఎవరు? జకరియా. జకరియా కూడా ఏం తీసుకున్నాడు? ధూపార్తి తీసుకున్నాడు, సాంబ్రాణి ధూపం వేయడానికి. అంటే మరి ప్రధాన యాజకుడుగా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. భూలోకంలో చాలా మంది యాజకులు ఉన్నారండి, కానీ ప్రధాన యాజకుడు ఎవరు పరలోకములు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ముగ్గుర్తుగా ఆ జ్ఞాని ఏం తీసుకొచ్చాడంటే సాంబ్రాణి. మరి గోళం. గోళం అంటే ఏంటండి? చేదు, చాలా చేదుగా ఉంటుంది గోళం. అది కొన్ని గాయాలకి కొన్ని వాటికి వాడతారు. మరి అది ఎందుకు తీసుకొచ్చాడు? దీనికి అర్థం ఏంటంటే యేసు ప్రభు వారిని శిలువ ప్రాంతం వేలాడినప్పుడు మరి దాహం అని అడిగినప్పుడు యేసు ప్రభు వారికి మరి చేదు అంటే గోళాన్ని కలిపినటువంటి చేదు ఆ నీళ్లు అక్షరక ముంచి, స్పాంజీ లాంటి చెరకు ముంచి ఏం చేశారంటే ఆయన నోటికి అట్లా అందించారు. చేదుగా ఉండడం వల్ల యేసు ప్రభు వారు రాగలేకపోయారు. దానికి గుర్తుగా ఆ జ్ఞాని ఏం తీసుకొచ్చాడు అంటే గోళం తీసుకొచ్చాడు. అంటే పిల్లలకి ఎవరైనా ఏం తీసుకెళ్తారు? డైరీ మిల్క్, 5 స్టార్, బొమ్మలు ఏయోటి తీసుకెళ్తారు. కానీ పుట్టిన బాలయేసుకి, ఆ బాబుకి కానుకలుగా ఏం తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి తీసుకొచ్చారు. మంచిది. మరి గోళం ఎందుకు తీసుకొచ్చారు? చేదు కదా. అంటే ఆయన పెరుగుతాడు, పెద్దవాడు అవుతాడు, శిలువ పాఠం పొందుతాడు, అప్పుడు ఆయన దాహం అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? చేదు చిరక గోళం కల్పిస్తారని వారికి తెలుసుంటే గోళం తీసుకొచ్చారు, బంగారం తీసుకొచ్చారు. బంగారం దేవునికి సాదృశ్యం అంటే ఆయన విలువైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. ఆయన ఒక మాట చెప్తాడు. మరి ఏం చెప్తాడు యేసు ప్రభు అంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపించగలుగుతారని మాట్లాడతాడు. అంటే ఆయన విలువైన జీవితం ఎలాంటిది అంటే బంగారం లాంటిది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అంటారు ఏమని? బంగారంలో ఆయన బంగారం బట్టి అంటారు, వారి భర్తలు బట్టి. మరి కొంతమంది ఏమంటారండి? మా పెద్దోడు బంగారం అండి, మా చిన్నోడు బంగారం అండి అట్లా అంటారు. కానీ యేసు ప్రభు వారు ఎలాంటి వారు అని అంటే బంగారం లాంటి వాడు ఆయన. అందరూ దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వారు చెప్పిన మాట ఏంటంటే మేము ఆయనను ఇవన్నీ తీసుకొచ్చి అంత దూరం నుంచి పని కట్టుకొచ్చింది ఎందుకంటే పూజించడానికి. వారు చక్కగా పూజించారు, దేవుళ్ళు పూజించారు. ఈ రోజున మనం ఎలా పూజిస్తున్నాం ఆయన్ని చెప్పండి. పిల్లలు చాలా చక్కగా స్కిట్ వేశారు, చాలా చక్కగా అభినయం చేశారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను చాటించడానికి, దేవుని యొక్క ప్రేమను తెలియచేయడానికి. కేక్ కట్ చేసాం, క్యాండిల్స్ వెలిగించాం, ఇదంతా కూడా దేవుని ప్రేమను తెలియచేయడానికి. చక్కగా ఇవన్నీ డెకరేషన్ చేశారు, ఇదంతా కూడా దేవుని ప్రేమను తెలియచేయడానికి. దేవునికి స్తోత్రం. చెప్పండి. క్రిస్మస్ లో ఏం చూసాం? ప్రణాళిక, ఇంకా ప్రేమ, కనికరం, త్యాగం, కష్టం, ఆనందం చూస్తున్నాం. దేంట్లో అంటే క్రిస్మస్ లో. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి అంటే పూజించాలండి. రక్షణ కొరకు పూజించాలి, విమోచన కొరకు పూజించాలి, పరిశుద్ధత కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు, వెలుగు కొరకు, మహిమ కొరకు, ఘనత కొరకు
నిత్య జీవం కొరకు, పరలోక రాజ్యం కొరకు, ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఏం చేయాలి చెప్పండి? పూజించాలి. క్రైస్మస్ అంటే క్రీస్తుని పూజించుట. మనందరం ఆయన ఏం చేయాలంటే పూజించాలి. క్రిస్మస్ అంటేనే పూజించడం. దేవుని స్తోత్రం. కాబట్టి మనందరం కూడా ఆరాధిద్దాం, చక్కగా ప్రభునామాన్ని కనపడతాం, ప్రభునామాన్ని గొప్ప చేద్దాం, పూజిస్తూ ఆయన సన్నిధిలో మనందరం ముందుకు కొనసాగుదాం. ఈ రోజు చేసినటువంటి ఈ పూజ ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈ రోజు చేసిన ఈ పూజ ద్వారా ఈ కుటుంబంలో మాత్రమే గాక ఇక్కడికి వచ్చినటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. తలలు వచ్చి కన్ను మూసుకుని ప్రార్థన